నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి, అంద్రీనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి, పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి, పొంగునూరుకు వస్తాయి, మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు, నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులకు కూడా నీళ్లు తీసుకెళ్తా, అడ్డంగా పడుకున్న నీళ్లు ఇస్తా, వదిలిపెట్టే సమస్య ఉండదు. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, అయ్యా నీ రాయి చోటు గుర్తు తీసుకొస్తా, నువ్వు అడ్డం పడ్డావని చెప్తా, పక్కన కూర్చొని ఎక్కించావని చెప్తా, ఆయన కూడా చేశానని చెప్తా. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. మొదటి టర్మ్ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యేగా రావాలంటే బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా నోరుందని అంటే నాకు ఆ మాత్రం అమాయకుండండి. 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో ఎవరూ కానంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నానంటే ప్రజల అభిప్రాయాలు నాకు తెలియవు. అంటే ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం, చెవులో పూలు పెట్టుకున్నారంట. ఏం చెప్తారంటే చెవులు పెట్టుకునే రోజు వస్తుంది, నువ్వు పెట్టుకోకపోతే ప్రజలు నీకు చెవులో పువ్వు పెట్టే రోజు వస్తుంది. ఆ విషయంలో పెట్టుకోవాలా, తప్పదు నీకు. నేనేం చెప్పాను, 8.5 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం, క్రూషియల్లో 1-2 తడులు ఇచ్చాం. 1-2 తడులంటే నీకు అర్థం కాలేదు, తడంటే నీకు అర్థం కాలేదు. నువ్వు వ్యవసాయం చేయలేదు, వేరే వ్యాపారం చేశావు. వ్యవసాయ లెక్కలు ఎప్పుడు రాసినట్లేరు మీరు. వ్యవసాయ లెక్కలు రాస్తే మీకు తెలుస్తుంది. 3 నెలలు వర్షం పడి ఒక వర్షపాతం కనబడకపోతే దశ పంట ఎండిపోతుంది. ఒకే వర్షం, ఆ వర్షం కనబడితే పూర్తిగా పంట వస్తుంది. ఒక క్రూషియల్ టైంలో 8.8 టీఎంసీ నీళ్లు ఇస్తే పంట కాపాడే దశ, మంచినీళ్ల దశ. ఒక మనిషి మీరు ఆ సమయంలో నీళ్లు తాకపోతే, ఒక గ్లాసు నీళ్లు తాకపోతే ఏమవుతారో మీరు చూడండి. ఆ గ్లాసు అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణం బతుకుతుంది. గ్లాస్ అంతా ఇవ్వక్కర్లా, అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణం కాపాడతాం. నేను ఆ మారిగంటే నేను నిన్న కూడా చెప్పాను, రెయిన్ గన్ అని మాట్లాడాను. వాట్ ఈజ్ రెయిన్ గన్ దశ? మనుషులు చంపే తుపాకులు కాదు దశ, పంటలు కాపాడే గన్స్ దశ. అది కూడా అంటారు, ఇది కూడా రెయిన్ గన్ పెట్టి పంటలు కూడా చంపుతున్నాను అంటాడు. అర్థం కాకపోతే నేర్చుకోండి అయ్యా, నేర్చుకోమని కోరుతున్నా, దండం పెట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో. నీకు ఒక అపవాది కూడా ఉంది, నువ్వు ఒక వితండవాది అని. ఎవరు చెప్పినా ఇరవని కూడా ఒక అపవాది ఉంది. కాబట్టి అవన్నీ మానే. ఇంకా నువ్వు యంగ్స్టర్వి, ఎప్పుడన్నా ఏ ఫీల్డ్లను రాణించాలంటే కొన్ని క్వాలిటీస్